అందరికీ నమస్కారం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. రైతులకు ముఖ్యంగా తెలంగాణ రైతులకు రైతు భరోసా డబ్బుల కంటే ముందే పీఎం కిసాన్ అమౌంట్ అయితే పడుతున్నాయి. నిధులు విడుదల చేసేందుకు మోదీ గారు అయితే రాష్ట్రం ఎంచుకోవడం అయితే జరిగింది. జైపూర్లో 22వ విడత నిధులకు అంతా సిద్ధం. అందరికీ టింగు టింగు అని అయితే అకౌంట్లోకి అయితే మోత మోగనుందన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అకౌంట్లోకి అయితే డబ్బులు ఎప్పుడంటే పీఎం కిసాన్ కింద అలా రాష్ట్రాల వారీగా అలా తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒక్కడేసారి అయితే కలిపి ఈ నిధులు అయితే జమ కానుందన్నమాట. పీఎం కిసాన్ కింద 22వ విడత నిధులకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాలో 2,000 రూపాయల చొప్పున జమ చేయాలని అయితే భావిస్తుంది. అయితే దీనిపై తేదీ కూడా రావాల్సి ఉంటుంది. ఆ తేదీ కుదరకపోతే ఈ నెల చివరిలోగా వచ్చేసి కూడా ఈ అకౌంట్లో వచ్చేసి మీ అందరికీ కూడా అమౌంట్ అయితే అందరికీ కూడా ఒకసారి అయితే టింగు అన్నట్లయితే మీ అందరికీ కూడా ఫోన్లో మెసేజ్ చూసుకున్నట్లయితే అమౌంట్ క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందన్నమాట. సో ఇలా చూసుకున్నట్టయితే మీ మోదీ గారు అంటే అయితే ఈ 2,000 రూపాయలు వచ్చేసి మీకు ఒక ఇంటర్ఫేస్ అనేది కూడా వస్తుంది అన్నమాట. సో అందరికీ కూడా ఈ నెల 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాలో 2,000 రూపాయలు జమ చేయాలని అయితే భావిస్తుంది. రైతు భరోసా పథకం కంటే ముందే ఈ అమౌంట్ అయితే పడచ్చు అన్నమాట. ఈకేవైసీ చేయని వారు వెబ్సైట్లోకి వెళ్ళి అయితే పూర్తి చేసుకోండి. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఈ అప్లికేషన్ పూర్తి చేసుకోండి. రైతులకు ఇప్పుడు మన అందరికీ ప్రజలందరికీ ఆధార్ కార్డు ఎలాగనో రైతులకు రైతు గుర్తింపు కార్డు అలాగనమాట. మీరు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందాలనుకున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ అప్లికేషన్ పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకున్న వారికే రైతు భరోసా అమౌంట్ పీఎం కిసాన్ పథకం అనేది పొందడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క ధృవీకరణ మీ గ్రామంలో ఉండే ఏఈఆర్ఓ అధికారులు ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేయడమే జరుగుతుందన్నమాట. ఏఈఓ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే మీ గ్రామాలలో ఇప్పటికే బెనిఫిషియరీ లిస్ట్ ఎలాగనో ఈ లిస్ట్ అనేది కూడా చేరడమే జరుగుతుంది. అందులో మీ పేరు అనేది అయితే ఉండాలన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. జైపూర్లో దేశ ప్రధానమంత్రి గారు అయితే సంచరిస్తున్నట్టు సమాచారం అనమాట. అక్కడ చూసుకున్నట్టయితే పర్యటన ఉంది. సో రాష్ట్రంలో మంగళవారం తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. జైపూర్లోని జరిగిన ఓ సమావేశంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి కూడా పీఎం కిసాన్ సంబంధించి కూడా అమౌంట్ అయితే విడుదలకు అంతా సిద్ధమైందన్నమాట. సో రైతులకు ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఇప్పుడు రైతు భరోసా డబ్బుల కంటే ముందే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలని అయితే ప్రధాని మోదీ గారి ప్లాన్ అన్నమాట. సో అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. అలా రాష్ట్రాల వారికి మీ అందరికీ కూడా ఈ అమౌంట్ 2,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పడతాయి.